Anviki Namaskaram. First of all, it's an honor to be standing before such esteemed guests. Thank you for this opportunity. Shashi sir, it's been a privilege to work with you. I've been a student throughout, just trying to learn. Thank you so much. Vijayani sir, this is a great opportunity to have known you, to have worked in your production. Thank you so much. Thank you so much to all the guests. Thank you again. Short and sweet. Thank you so much. Thank you and wish you good luck. Thank you, Kavya. And now, ఇందాక టీజర్ ప్లే అయినప్పుడు మనం ఆ లాస్ట్లో కథలు విన్నాం కదా, అమ్మ అమ్మాయిగా డెఫినెట్గా ఎవరి అమ్మాయినా అమ్మాయి కదా, జీవితంలో ఎంత పైకి వచ్చినా ఏం సాధించినా సాధించకపోయినా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది తన పిల్లల పట్ల అమ్మే అన్నమాట. సో ఎలాంటి కల్మషం లేకున్నా, ఏమున్నా ఏం లేకపోయినా, ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు ప్రేమ రిటర్న్లో చూపించినా చూపించకపోయినా, సో 100 కాదు 1000% లవ్ ని సో ఇచ్చేది అమ్మే అనమాట. సో అలాంటి పాట అద్భుతమైన లిరిక్స్ రాయబడింది, భాషశ్రీ గారు రాయడం జరిగింది. సో ఎస్ ఆలస్యం చేయకుండా ఆ పాటని, ఆ లిరికల్ వీడియోని మనం చూసేద్దాం. గారికి హలో సార్, మరి మా మెగాస్టార్ గారి అమ్మాయి, నాగబాబు గారి అమ్మాయి, హాయ్ అండి. వంద దేవుళ్ళు 2016లో బిచ్చగాలి సినిమాతో సార్తో నేను సినిమా మొదలు పెట్టాను. డైలాగ్స్ అండ్ పాటలు రాయడం, డబ్బింగ్ చేయడం. సార్ ఆల్మోస్ట్ 1 decade హ్యాస్ కంప్లీటెడ్ సార్. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మంచి సినిమాలు చేసాం, చెడ్డ సినిమాలు చేసాం. వంద దేవుళ్ళు ఈ సినిమా గురించి చెప్పాలంటే మా దర్శకులు శశి గారి గురించి చెప్పాలి. ఒక అమ్మలాగా అన్నమాట. చిన్న చిన్న పాయింట్స్ దగ్గర నుంచి ఆయన అన్నిట్లో డబ్బింగ్ దగ్గర కూడా ఆయన వచ్చి చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన చెక్ చేస్తుంటారు అనమాట. తర్వాత దీన్ని సినిమా అనడం కన్నా ఒక గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు. ఈ సినిమా మాటికి వివేకానంద గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు పుట్టలేరు. అందుకనే మన డైరెక్టర్స్కి పూని మంచి మంచి కథలు రాయించి వాళ్ళతో ఇలాంటి ఒక మంచి పనులు చేయిస్తుంటారు. నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను మన ప్రెస్ వాళ్ళందరికీ, సీనియర్స్ అందరికీ, జూనియర్స్ అందరికీ, ఎందుకంటే అంత గొప్ప ఆలోచనని మీరు ముందుకు తీసుకెళ్లాలని. ఈ సినిమాలో అమ్మకు జరిగిన ఒక సంఘటన మీద సినిమా మొత్తం ఆధారపడి ఉంటుంది. అలాంటి ఒక సంఘటన, అది సినిమా చూశాక చెప్తే బాగుంటుంది. అలాంటి ఒక సంఘటన మీకు జరిగితే సమర్థిస్తారా అంటే నేను సమర్థిస్తాను. ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను మా అమ్మకి. ఇంకా ఈ సినిమాలో పాటలు రాశాను. ఇలా ముందుగా అన్ని సినిమాల్లో పనిచేయాలని విజయాంటేన్ గారు నాకు అవకాశం అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. శశి సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఫాతిమా మేడం, థ్యాంక్ యూ మేడం. తర్వాత మంచి సంగీతాన్ని అందించారు శ్రీరామ్ బాలాజీ గారు. ఆయన రాలేదు ఇవాళ కొన్ని పనుల వల్ల. ఆయన కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాషశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ బంధం ఇలానే కొనసాగుతూ ఉండాలని, సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా రిక్వెస్ట్, మామూలుగా ఒక సినిమా అయిపోగానే మనం వారి రివ్యూస్ వింటూ ఉంటాం, Q&A సెషన్లో వాళ్ళు అడిగే ప్రశ్నలు వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు అమ్మ గురించి వినాలని అనిపిస్తుంది. సినిమా కంటే ముందే, చూసే కంటే ముందే ఇప్పటివరకు చూసిన కంటెంట్ మీద వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని వేదిక రాస్తుగా కోరుకుంటున్నాను. ప్రభు గారు మధ్యకాలంలో తుఫాన్ ప్రభు గారు అయ్యారు. ప్రభు గారు అసలు మీరు వెనక్కి మీ ఏజ్ అసలు గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నిజంగా ప్రతి సినిమాలో కూడా ఒక భిన్నత్వాన్ని చూడడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగే మనకు గతంలో అమ్మ గురించి, అమ్మ ఔన్నత్యం గురించి, అమ్మ గొప్పతనం గురించి ఎన్నెన్నో సినిమాలు వచ్చినాయి, ఎన్నెన్నో పాటలు వచ్చినాయి. అమ్మ అన్నది ఒక చల్లని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట అంటాడు ఒక కవి. అలాగే ఎన్నో సందర్భాల్లో అమ్మ ఔన్నత్యాన్ని వచ్చిన పాటలు వచ్చినాయి. కానీ బిచ్చగాడు సినిమా వచ్చిన తర్వాత అమ్మ తాలూకు ఔన్నత్యంగానే ఆ డైనమిక్స్ లో గొప్ప చేంజ్ వచ్చింది. అక్కడి నుంచి మరొక ఎరా స్టార్ట్ అయిందనుకోవచ్చు. ఇప్పుడు మరలా ఒక అమ్మ గొప్పతనాన్ని చేస్తూ శశి గారు వెరీ సెన్సిబుల్ వర్క్ సార్. ఆ విజువల్స్ అన్ని చూస్తుంటే చాలా బాగున్నాయి. అలాంటి ఒక సెన్సిబుల్ ఫిలింతో మరలా వచ్చినందుకు గ్యారంటీగా మరలా ఇది కూడా బిచ్చగాడు లాంటి ఒక అద్భుత విజయాన్ని సాధిస్తున్నట్టు సందేహం లేదు. ఇప్పుడు ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిలిం ఇస్ వెరీ గుడ్. దట్ లేడీ ఆర్టిస్ట్, వాడు పేరేంటో తెలియదు, నా మదర్ క్యారెక్టర్ స్వాతిక రియల్లీ చాలా న్యాచురల్ గా ఒక ఉమెన్ హుడ్ కి, ఒక మదర్ హుడ్ కి నిర్వచనం లాగా ఉన్నారు ఆవిడ.
ఇక విజయ్ గారు ఆ క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఈ ఫిల్మ్ విత్ నేటివిటీ, ఒక జెన్యున్ నిధుల నుంచి వచ్చినటువంటి దాంట్లో సస్పెన్స్ పాయింట్ ఏంటో తెలియదు కానీ రియల్లీ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇలాంటి సినిమాలు సక్సెస్ అవ్వాలి. ముఖ్యంగా సమాజంలో తల్లి పట్ల, ఆడవాళ్ళ పట్ల, ఉమెన్ పట్ల ఉన్నటువంటి అభిప్రాయాలు ఈ మధ్యకాలంలో చాలా మారిపోతున్నటువంటి నేపథ్యంలో మరలా ఒక్కసారి అమ్మ ఔన్నత్యాన్ని, అమ్మ గొప్పతనాన్ని మరలా మనకు గుర్తు చేసి స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని మనం అభిమానించేలాగా, గౌరవించేలాగా ఇలాంటి సినిమాలు హెల్ప్ అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మా మెగా డాటర్ నిహారిక ఇస్ అన్ యాక్టర్, వండర్ఫుల్ యాక్టర్, ప్రొడ్యూసర్, చాలా మంచి ప్రోగ్రెస్ సాధిస్తుంది తన జీవితంలో. మన సినిమా ఇండస్ట్రీలో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ అనేటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉన్న టైంలో నిహారిక హెస్ మేడ్ ఏ మార్క్ ఆఫ్ హర్ ఓన్. అలా చాలా చక్కని ప్రోగ్రెస్ తను చూపింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్ హర్ హియర్. అలాగే త్రినాథ నరసింహ గారు చాలా మంచి డైరెక్టరు. అలాగే దాసశ్రీ, కంగ్రాచులేషన్స్. ఈ పాట చాలా చాలా బాగుంది. అట్లా ముఖ్యంగా ద ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యువర్ సాంగ్. చాలా బాగుంది. సో ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ యూనిట్. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ June 19th, సార్. ఇట్ విల్ బికమ్ అనదర్ బిచ్చగాడు అని చెప్పేసి అనుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రిక్వెస్ట్ నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. నాగేంద్ర కుమార్ గారు రిక్వెస్ట్ చేసి ప్లీజ్. To my beloved all Telugu speaking people, good evening to everyone. About 10 years ago, I came with Vijay Antony sir for Bichagada movie here. But you folks, without knowing anything about us, you gave us a warm welcome and a super duper huge blockbuster hit you gave us. It still remains in my heart. I'll never ever forget that gratitude. I'll never. Thank you people. Thank you folks. And again, even now, I have come once again with the same Vijay Antony, with the same mother and son relationship story. But this time, this Vanda Devi is totally different from Bichagadu. Because a son saw a mother as a goddess, that is Bichagadu. A son got used to seeing his mother as human being, just a human being. That is Vanda Devi. Really we treat or we consider our mother as God, definitely that thing will travel to us only. But we consider our mother as a human being, definitely that is going to be favor to them, to our mother. What we are going to do? What should we do? That is what this film is going to be. Definitely this movie, this Vanda Devi, make you super happy, as good as Bichagadu. As a writer and director, I'm giving 100% assurance to you. Definitely, this film also may make you happy because it's a highly entertaining and very emotional scenes packed movie. Definitely, you are going to enjoy it. Thank you all. I personally want to thank you, Niharika and Trinadra also, sir. Then all the media and press people, thank you all. Pastor Srigar, always salute to you. All the Vijay Antony's movies, you have done a great job. Always you are doing a great job. I know that.
Before coming here, I happened to speak my distributor Subbareddy Garu sir. He's very he's a down to earth person. Sir, definitely you are going to feel happy, sir, about this movie after the release. Thank you. For sure, sir. Thank you, sir. Be here, sir. Please stay back, sir. Thank you. And we are really happy to have you here. I seriously, I'm telling you this, like one of my favorite film is Bichagadu. So thank you so much for giving such a beautiful film to us, and wish you good luck. And now I request everybody, ఇప్పుడు అందరినీ వేదికకి పిలిచే సమయం అయిపోయింది. I request భాష్యశ్రీ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాను. సో తెలుగు రైటర్ భాష్యశ్రీ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సో డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. యాజ్ ఐ మెన్షన్, శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా కూడా ఈ చిత్రం మనందరినీ కల్పించడానికి మన ముందుకు వస్తుంది. All thank them all first, but it happened. Thanks. Thank you. It's very genuine and very honest. So అది సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట శశి గారు. థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ శ్రీనాథరావు గారు టు స్పీక్. అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళకి, పత్రిక వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం. అలాగే 100 దేవుడి సినిమా యూనిట్కి కూడా నమస్కారం. అలాగే నిహారిక గారికి నమస్కారం. అండ్ ఫాతిమా గారికి, మా విజయ్ ఆంటోనీ, శశి, మా రైటర్, అండ్ మణి రమేష్ గారికి. మణి రమేష్ గారిని చూస్తే నాకు ఏం గుర్తు వస్తుందో తెలుసా? నేను ఆయన ప్రొడ్యూసర్గా చేసిన ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. పనిచేసేటప్పుడు ఆయనకి హోండా సివిక్ కార్ ఉండేది, వైట్ కలర్. రోజు బ్రేక్ టైంలో ఆ కార్ దగ్గరికి వెళ్ళి ఈ కార్ని టచ్ చేస్తూ ఉండేవాడు. అది ఆయన ఎప్పుడు చూసారో కానీ ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఏంటి నేను అబ్జర్వ్ చేస్తున్నా, రోజు ఈ కార్ని టచ్ చేస్తున్నావు ఏంటండి? అయ్యో, నేను ఏదో కార్ని చేయాలని కాదండి, నేను ఎప్పుడైనా పెద్ద డైరెక్టర్ని అయితే ఫస్ట్ హోండా సిటీ కారు కొనుక్కుంటానండి అని. అంటే డెఫినెట్గా నువ్వు డైరెక్టర్ అవుతావు కదా, నాకు నమ్మకం ఉంది, బట్ నువ్వు మాత్రం హోండా సిటీయే కొనాలి అన్నారు కదా. మెయిన్ లోకల్ సినిమా కంప్లీట్ అయ్యాక నేను ఫస్ట్గా నా లైఫ్లో కొన్నది హోండా సిటీయే. సో ఆయన చూసిన వల్ల హోండా సిటీ కారు గుర్తుకు వస్తుంది. అండ్ నిజంగా విజయ్ ఆంటోనీ గారు ఫిల్మ్స్ అంటే డెఫినెట్గా ఒక యూనిక్ కంటెంట్ ఉంటుంది ప్రతి మూవీలో కూడా. నేను ఆయన సినిమాలు ఓన్లీ ఈ సినిమాలో ఏ కంటెంట్ చూస్ చేసుకున్నారో చూడడం కోసమే చూస్తుంటాను నేను ఆయన సినిమాలు. ఎందుకంటే నాకు కూడా హీరో అవ్వాలని ఉంటుంది మనసులో. ఎందుకు ఇలాంటి పిచ్చకట్లాంటి సినిమాలు చేద్దావాలి, కానీ కొత్త అర్థం వస్తుందే. సో ఇప్పుడు ఆయన చూసాక నాకు అర్థమైంది మన డ్రీమ్సే కానీ ఎప్పుడు నిజం కావాలి. ఎందుకంటే ఆయన చాలా స్లిమ్ ఉన్నారు, చాలా సూపర్ పర్సనాలిటీతో ఉన్నారు ఆయన. సో నిజంగా సార్ విజయంగా సార్ కంటెంట్ కోసం సినిమా చూడాలంటే మీ సినిమా చూడాలి. సో ఎందుకంటే ఆయన కంటెంట్ నమ్ముకునే సినిమాలు చేస్తూ ఉంటారు. మంచి సెలక్షన్ ఆఫ్ ద కంటెంట్ సూపర్గా ఉంటుంది సార్, నాకు చాలా ఇష్టం. సో అది ఈరోజు మా సతీష్ పురోగానే సరే వస్తానబ్బా అని వచ్చాను. అంటే అంత బిజీ ఏం లేదు కానీ వస్తానని వచ్చాను అంతే. సో వెరీ హ్యాపీ అండి ఈరోజు ఈ 100 దేవుళ్ళు అన్న ఈ సినిమాలో నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ ఈవెంట్లో. ఎందుకంటే అది గొప్ప వర్డ్ 100 దేవుళ్ళు అన్నది. ఆ 100 దేవుళ్ళు ఈక్వల్ టు ఒక అమ్మ ప్రేమ అని బిచ్చగారిలో స్టార్ట్ చేశారు. అదే 100 దేవుళ్ళని మళ్ళీ పెట్టుకొని మళ్ళీ అదే బిచ్చగారి శశి గారి డైరెక్షన్లో సినిమా చేయడం అన్నది సూపర్గా నాకు మంచిగా అనిపించింది. సో ఇది పెద్ద సక్సెస్ అవ్వాలి, పెద్ద విజయం సాధించాలి. ఈ 100 దేవులను మించిన దేవుళ్ళతో మళ్ళీ సినిమా చేయాలని విజయ్ ఆంటోనీ గారు, శశి గారిని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ మనసులో ఉన్న కోరిక మీరు హీరో అవ్వాలని, అది నెరవేరాలని కోరుకుంటున్నాను నేను. సో మన రమేష్ గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. రమేష్ గారు ఒక మాట. అందరికీ నమస్కారం. బిచ్చగాళ్ళలో ఒక తల్లి కోసం కొడుకు ఎంత కష్టపడ్డాడు, తల్లి ప్రేమ కోసం కొడుకు ఎంతవరకు సాక్రిఫైస్ చేస్తానది చూపించారు. ఈ 100 రోజుల్లో 2 పక్కల చూపించారు. బిడ్డల కోసం తల్లి ఎంత కష్టపడుతుంది ఫస్ట్ హాఫ్లో చూస్తే, సెకండ్ హాఫ్లో అదే తల్లి కోసం
ఆ బిడ్డల పడే తపన, ఆ తల్లి కోసం వాళ్ళు చేసిన త్యాగం కూడా ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. శశి గారు బిచ్చగారులో ఎంత అద్భుతంగా చేశారో ఈ సినిమా కూడా అంత అద్భుతంగా ఉంది. సాంగ్స్ కానీ అలాగే ఆ కెమెరా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆ విజువల్స్ చాలా బాగుంది. అది కూడా మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ సినిమాలో. మన విలేజ్ మనకి గోదావరి జిల్లాలో ఎలా అయితే ఉంటుందో అంతే అద్భుతంగా ఉంది ఈ సినిమా. చాలా బాగుంది ఈ సినిమా. పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే విజయవంతంగా సినిమాలు అన్నీ కూడా కంటెంట్ ఓరియంటెడ్గానే ఉంటాయి. కాబట్టి ఆ సినిమాకి వెళ్ళే వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ సినిమాకి వెళ్తారో అద్భుతంగా వాళ్ళకి ఏదైతే కోరిన అన్నీ కూడా ఉంటాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు మన ప్రొడ్యూసర్ ఫాతిమా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, నేను ఇప్పుడే అన్నాను మా ఫ్లోలో మామూలుగా ఏం జరుగుతుందంటే హీరోని లాస్ట్ మాట్లాడతారు అంటే లేదు నా హీరో ఫాతిమా గారు అని చెప్తున్నారు విజయ్ గారు. ఓకే, బట్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ నిహారిక గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Hello, good evening, Andarki. Your words means a lot because I cannot communicate anything in Telugu, and you will be carrying all the messages, positive things to the audience. Thank you, Ramesh. Thank you. Yeah, you have really done a great job. Thank you. Thank you, Ramesh Garu. Thank you for everything. Andarki namaskaram. And I think you all know that. Okay, yeah. Satish, I want list. Guest list. Andariki namaskaram. And you all know that Sasi Garu only is the person who introduced me as music director in Dishum before 20 years, right sir? 20 years. And after 20 years, after 10 years, he gave me one more milestone called Bichagaru. After Bichagaru, how many other flop movies I give, people will never forget me. Again, once they put it in the TV, they will again think about Vijay Antony. And that movie is so powerful movie, which has really given me a great impact in my personal life as well as in my career. And it has made me a very strong actor in both industry. And it gave a very good placement as actor for me in this industry too, Telugu too. And thank you so much for everything, Sashi Garu, for doing two things. And this is the third milestone. Sorry, sir. Thank you, sir. And this is the third milestone, and I'm really proud to produce this movie. And when Sashi sir told me the story, I really cried. I couldn't control my tears. And he had given me a wonderful opportunity to be a lover boy. So far I have acted in so many movies. No one have appreciated me for my acting. Can you believe, Niharika? No one. Yeah, in this movie everyone is cute. Yeah, my heroine did something like this. What is this? How is this called in English? Pinching my, yeah. She was telling me you are so cute, and she did all those things. See, I have acted in 25 movies so far. No one have really done anything to me. No one have done anything to me, and most of my directors are calling me lover boy after seeing this movie, and I have done a very small and very important role in the movie, and the role looks very peculiar because of the writing, and all credit goes to my director only. And thank you, Basha Sri Garu, for translating and converting, and he's my backbone in this industry. When it comes to Telugu, I don't need to worry about anything about the dubbing works. He will be working like a producer. Where is Basha Sri Garu? Thank you so much, sir. And Basha Sri Garu's placement in my career is very, very important. One more milestone. Thank you so much for everything. And my co-actors, we have Sasi sir have introduced a new cameraman, new editor, and new music director in this movie. And they all have done a great job. And director Tirunagh Rao, Nikki Nalkar, sir. Thank you so much, sir, for coming, sir. Thank you, sir.
Yeah, please, sorry. So, yeah. Niharika Niharika garu. Thank you, Niharika garu. Yes. That's it. Okay, thank you, garu. Thank you, garu. Thank you. See, for every producing a movie is a very easy job. Actually, comparing distribution. At the end of the day, we are all waiting for a good placement of theatres only. And in this movie, I am very much happy that I am associated with Subbareddy Garu and Maitri Shashi Garu. And when Neha Garu told a lot about you, and even Ramesh Garu. And I hope this movie will give both of us a very big success. Thank you, Subba Garu. And one more person, Satish Garu. Thank you so much. Without my presence, you are taking this, you own this project and doing so many things for the project. Thank you so much. And Suresh Kunti Garu, you are my lucky charm. If you are going to be in a project on stage, it is a movie. And like Dr. Salim. And you came for Bichagara also. Thank you so much, sir. Thank you, everyone. Without you, it is not easy to reach the public. And for this movie, I am going to play the preview press show 2 days before itself. So you shall all come and watch the movie with your family. I will arrange a family show for you. You all will like this. And my boss, thank you, my boss, Fatima Vijayantini Garu. And for the first time, my daughter has come to the stage. Thank you, Lara Vijayantini Garu. Thank you, Kavya.